ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని దర్గాపేట నందు ఉప్పరవాడ వీధి నందు గత 15 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని జీవనం చేస్తున్న పేదలకు వారి వారి స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు 25 మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ. అదేవిధంగా ఉప్పరవాడ కాలనీలో విద్యుత్ స్తంభాలు, వాటర్ సిస్టమ్ మంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేశవయ్య, వెంకటరాముడు, రమణమ్మ, షఫీక్, వలీఫిరా, అస్లాం, నన్ను, ఇక్బాల్, సౌకత్, షమూన్, షమీ, కౌన్సిలర్ హనుమంతురాయ్, బాబుల్ రెడ్డి, మాజీ సర్పంచ్ అశ్వత్ నారాయణ, చంద్రకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. మొదటి పండుగ ఉగాది పండుగ శుభాకాంక్షలు. రేపు మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అందరూ చెప్పారు, ఎన్నికల సమయంలో కూడా నేను డోర్ టు డోర్ వచ్చినప్పుడు మా కౌన్సిలర్గా పోటీ చేసిన వారు మరియు ఇక్బాల్ వెయ్యి నన్ను అందరూ మీ ఇళ్ళ కాడికి వచ్చి డోర్ టు డోర్ తీసుకుపోయినప్పుడు మీరు అడిగింది, మేము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాం, మాకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవు, మాకు చాలా అవసరం అని అడిగారు. పొజిషన్ సర్టిఫికెట్ రెడీ చేసి మీకు ఇస్తున్నాం. మంచినీళ్ళు లేవు అన్నారు, మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా మీరు కరెంటు పోలు లేవు, కరెంటు సమస్యగా ఉందన్నారు. మరి ఆ కరెంటు పోలు సమస్య కూడా మీకు క్లియర్ చేసాం. ఇక మీరు అడుగుతుండేది రోడ్డు ఒకటి అడుగుతున్నారు, ఖచ్చితంగా రోడ్డు కూడా పూర్తి చేపిస్తాం. అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మేము మాట చెప్పామో, ఎవరికైతే సొంత ఇల్లు లేదో నిరుపేదలకు వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నేను వార్డు సర్వే చేపిస్తాను. సర్వే చేపించి ఎవరికైతే ఇల్లు లేదో అర్హులందరికీ ఖచ్చితంగా, అంటే ఒకేసారి అందరికీ రాకపోవచ్చు, కానీ ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇల్లు లేని నిరుపేదకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీరు కూడా ఇప్పుడు పెనుగొండలో ఉన్న రోడ్లన్నీ టీడీపీ ప్రభుత్వంలో వేసినవి. పరిటాల రవి గారు కావచ్చు, పార్థసారథి గారు కావచ్చు, మళ్ళీ మనం కావచ్చు. మధ్యలో 5 ఏళ్ళు ఏం జరిగిందో మీకు తెలుసు. మీరేమో కౌన్సిలర్ అందరినీ గెలిపించేశారు. పెనుగొండ ఏదో రూపురేఖలు మార్చేస్తారు, పెనుగొండలో వార్డు అభివృద్ధి చేసేస్తారు అనుకొని మీరేమో, అంటే మీరే కాదు పెనుగొండ అంతా కౌన్సిలర్లు అందరినీ గెలిపించారు. మరి ఈరోజు ఎక్కడ అభివృద్ధి? వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలో మరి ఏ రోజైనా మీ మంచినీళ్ళ సమస్య తీర్చింది లేదు, మీకు పట్టాలు ఇచ్చింది లేదు, కరెంట్ ఇచ్చింది లేదు, రోడ్డు ఇచ్చింది లేదు, డ్రైనేజ్ వేసింది లేదు. ఓ పక్క ఏదో కాలనీ కట్టారు, ఆ కాలనీకి వీధి లైట్లు లేవు, మంచినీళ్లు లేవు, అన్ఫినిష్డ్ బిల్డింగ్, పడుకోవడానికి బెడ్రూమ్ కి తక్కువ, బాత్రూమ్ కి ఎక్కువ అన్నట్టుంది. ఏమి బెడ్రూమ్ కి తక్కువ, బాత్రూమ్ కి ఎక్కువ అన్న ప్లేస్ లో ఇచ్చాం. ఖచ్చితంగా మేము ఏదైతే ముఖ్యమంత్రి గారు నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనుకున్నారు, ఖచ్చితంగా ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. మరి మీకు కూడా మహిళలందరికీ మనం ఒక గవర్నమెంట్స్ అనుకున్నాం, ఇక్కడ ఉపాధి కావాలి అనుకున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్స్ కూడా దగ్గరలో సోమంతపల్లిలో ఒకటి చిన్నది స్టార్ట్ అవుతుంది, పెనుగొండలో కూడా ఒకటి అగరబత్తుల ఫ్యాక్టరీ ఒకటి, మరియు గవర్నమెంట్స్ కూడా ఒకటి దగ్గరలో స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మీ పేరు ప్రకారం ఇంకా చాలా మంది పెనుగొండ టౌన్ లో పొజిషన్ సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక పండగ అని చెప్పి ఈ రోజు కొంతమందికి ఇచ్చాం. మిగతా వారికి కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఎక్కడైతే అనుభవంలో ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈద్ ముబారక్. థ్యాంక్ యూ.